ఎంత అమాయకులో! మీలో ఎవరికి నా శక్తుల గురించి అవగాహన లేకుండా నాతో యుద్ధం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మీరు దాని యొక్క దుష్పరిణామాలు తప్పకుండా అనుభవించక తప్పదు మీకు. మీ అందరి శక్తులు కలిసి వచ్చినా నాకేమాత్రం అపాయం కలిగించలేవో. తను మా అస్త్రాలనే తిప్పికొట్టాడు. తనకిది ఎలా సాధ్యపడింది? మూర్ఖ దేవతలారా, ఇప్పుడు నా అస్త్ర ప్రయోగాన్ని కాచుకోండి. నా పుత్రుడికి జీవితం ఆరంభం కాగానే ఎన్నో కష్టాలను ఎదిరించాల్సి వచ్చింది. ఇక నేను తన జీవితాన్ని సంతోషంతో నింపేస్తాను. తనకెలాంటి కష్టం కలగనివ్వను. ఎలా అంటే ఎడారిలో వాన కురిసినట్లుగా నువ్వు నా జీవితంలో మాతృత్వపు మమకారం, వాత్సల్యాలను కురిపించేలా చేశావు పుత్రా. తన సంతానాన్ని సుఖ సంతోషాలతో పెంచడంలోనే మాతృత్వానికి ధన్యత చేకూరుతుంది. అమ్మకు ఏమైంది? నన్ను చూసి మనసులోనే ఏదో తలుచుకొని నవ్వుకుంటున్నారు. అయినా మాట్లాడకుండానే ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి చూస్తాను. దేవరాజ ఇంద్ర, చూసుకో, నేను నీ దేవతలందరినీ ఎలా బంధించి వేశానో చూడు. వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితి కల్పించాను. ఇంకా మనిద్దరం పరస్పరం తలపడటం మాత్రమే మిగిలింది ఇంద్ర. దుష్ట దుర్మార్గుడా, మనిద్దరి ముఖాముఖి యుద్ధంలో
నీకు పరాజయం మాత్రం తప్పదు. ధూర్తాసురా, దీన్ని కాసుకో. ధైర్యం ఉంటే నీ ఆయుధాలతో ఓడించి చూపించాలి, మాటలతో కాదు. కానీ నీ వజ్రాయుధం కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేదు నా పైన ఇంద్ర. సర్వశక్తివంతుణ్ణి నేను. నన్ను ఎదిరించి నిలబడలేవు నా ముందు నువ్వు. నా వజ్రాయుధం కూడా తన మీద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పుడు తన నుంచి నన్ను నేను రక్షించుకోవటం ఎలా? తనని వదిలిపెట్టకూడదు. అమ్మా, తమరు ఏం చేస్తున్నారు? నీకోసం ఈ గదిని సిద్ధం చేస్తున్నాను పుత్రా. ఇప్పుడు నీకు తల్పం సిద్ధమైంది. నీవు ప్రశాంతంగా విశ్రమించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాను నేను. అదేమిటి, దీపాలు కొన్నే వెలుగుతున్నాయి? నేను వాటిని వెలిగిస్తాను. తండ్రి గారు, అమ్మా అమ్మా అమ్మా, ఎంత పెద్ద జటాజూటం ఉంది కదా తండ్రి గారికి. ఆ జటాజూటానికి చాలా పెద్ద చరిత్ర ఉండి ఉంటుంది. తమరికి అది తెలుసా అమ్మా? పుత్ర, నన్ను నా పని చేసుకోనివ్వు. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. చెప్పొచ్చు కదమ్మా. తమరికి తెలుసా? నాకు అర్థమైంది ఇప్పుడు. తమరికి ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు శ్రద్ధగా వినండి. నందీశుల వారు ఉన్నారు కదా, నాకు అంతా చెప్పారు. ఒకసారి ఏకంగా గంగాదేవికి తన జటల్లో స్థానం వచ్చారట. ఎంత గొప్పవారు కదా. చాలా గొప్పవారు మా తండ్రి గారు. ఇవే మాటలు పుత్రా. ఇప్పుడే సరిచేశాను నేను. అంతలోనే పాడు చేస్తే ఎలా? తన గదిని సర్దడం పూర్తయింది. ఇప్పుడు వంటలు సిద్ధం చేయాలి. అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకు. అలాగే తనతో ఆడుకుంటూ కూర్చుంటే ఒక్క పని కూడా పూర్తి చేయలేను. ఎవరినైనా పిలిచి తనని చూసుకోమని చెప్పాలి. మహాబలశాలి వీరాధి వీరుడు అయిన అసుర సామ్రాట్టును నేను. నువ్వెంత పోరాడినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇంద్ర. కానీ ఇంద్ర, నేను నిన్ను ఒక్క క్షణంలో భస్మం చేసేస్తాను. ముల్లోకాల్లోనూ ఏ ఒక్కరూ కూడా నా నుండి నిన్ను రక్షించలేరు ఇంద్ర. ఇప్పుడు నా దెబ్బను కాసుకో.
సాక్షాత్తు ఇంద్రుడే నా ముందు నిలబడలేకపోయాడు. పరమానందంగా ఉంది నాకు, పరమానందంగా ఉంది నాకు. ఇప్పుడైనా నా నుండి నిన్ను రక్షించుకోవాలనుకుంటే సమాధానం చెప్పు ఇంద్ర. మీ దేవతలందరూ కైలాసంలో ఏం చేయడానికి వెళ్ళారో చెప్పు, లేకపోతే ఈ దుష్టుడు ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు? తనకెంత మాత్రం చెప్పకూడదు. నేను అడిగిన ప్రశ్నకు నువ్వే స్వయంగా సమాధానం చెబుతావు ఇంద్ర. చెప్పు. నేను నీ మనసుని నా వశం చేసుకుంటాను. అదే ఆ బాలుడు అంటే పార్వతీమాత మహాదేవుల పుత్రుడు. అమ్మా అమ్మా, ఇంకో విషయం తెలుసా మీకు? ఒక చిన్న మాట. మనందరికీ 2 కళ్ళే ఉంటే తండ్రి గారికి 3 కళ్ళు ఉంటాయి అమ్మా. అందుకే ముక్కంటి అంటారు, తెలుసా మీకు? హా, అమ్మ నా మాట పట్టించుకోవడం లేదు. తను వంట పనిలో నిమగ్నమై ఉన్నారు. అందుకే నా మాటలు వినలేకపోతున్నారు. ఇదే విధంగా మా పుత్రుడు పనులకు అడ్డం పడితే నేను నా పనులు ఎలా చక్కబెట్టుకోవాలి? అమ్మా, నంది నాకు మొన్నే చెప్పారమ్మా. నాన్నగారు 3 కన్ను తెరిచారంటే అంతా కాలి బూడిదైపోతుందంట. ప్రళయం సంభవిస్తుందంట. ఇంతకీ ప్రళయం అంటే ఏంటమ్మా? పుత్ర, కాలం మూడినప్పుడు మాత్రమే ప్రళయం సంభవిస్తుంది. కాస్త చూసుకుని నడవచ్చు కదా. బియ్యం నేల పాలయ్యాయి. వీటితో అన్నం వండుకుని తింటారు. అది మన ప్రాణాల్ని నిలబెడుతుంది పుత్ర. అందువల్ల మనం ఎప్పుడూ అన్నాన్ని బియ్యాన్ని అవమానించకూడదు. ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ బియ్యం కుండలో దాచిపెడతాను. ఇక ముందు కాస్త జాగ్రత్తగా నడవాలి నువ్వు. దయచేసి నన్ను క్షమించండి మాత. అమ్మా, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను తమరికి తండ్రి గారి 3వ కన్ను గురించి చెప్పాను కదా. అది ఇంకెవరికీ లేదు కదమ్మా. అవును పుత్ర, మీ నాన్నగారంటేనే ఒక అద్భుతం. అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది. తనకి నేను ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. అమ్మా ఆగండమ్మా, ఇంకో విషయం చెప్తాను. అమ్మా, తండ్రి గారి దగ్గర డమరుకం త్రిశూలాలు కూడా ఉన్నాయి, తెలుసా మీకు? తను ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటే కనుక నా పనులన్నీ ఎలా పూర్తవుతాయి? స్వామికి ఇంటి గురించి ఏమీ పట్టదు. ఎప్పుడు ధ్యానమగ్నులై ఉంటారు. మరి నాకు ఇక్కడ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవడమే సరిపోతుంది. వారి దృష్టిలో ధ్యానాన్ని మించింది లేదు. ఇప్పుడైనా వారితో మాట్లాడక తప్పదు. అమ్మా, నా మాటలు తమరు విన్నారా అమ్మా? అమ్మా, మన నందీశుడు నాకు తండ్రి గారి గురించి ఒక విషయం వివరించారు. వారి ప్రభావం ఎంత గొప్పదో మీకు తెలుసా అమ్మా? పుత్ర, అవునమ్మా. నాతో రా నాన్నా. సరే అమ్మా, నేనున్నదే తమ కోసం. తమరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? చూపిస్తానురా.